కేరళగడ్డ వెంకట్రావు. అధ్యక్ష, గన్నవరంలో అంతకుముందు అక్రమ మైనింగ్ మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. దాన్ని ఏ స్టేజ్లో కొంచెం వివరాలు తెలపాలి అధ్యక్ష. మేము క్వశ్చన్లు అడగకూడదు కాబట్టి క్వశ్చన్ ఎవరు ఇవ్వట్లేదు అధ్యక్ష, అందుకని 0 అవర్లు అడుగుతున్నాం అధ్యక్ష. అట్లాగే గ్రావెల్ ఇబ్బంది ఉన్న పరిస్థితి అధ్యక్ష, కానీ అది గ్రావెల్ మీద కూడా ఇసుక మీద లాగా పాలసీ తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, డిఎంఎఫ్ ఫండ్ కూడా మా కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ ఇస్తే జిల్లా మొత్తానికి వెళ్తుంది. మా కాన్స్టిట్యూన్సీకి డిఎంఎఫ్ ఫండ్ కరెక్ట్గా ఇస్తే ప్రభుత్వంతో కూడా పెద్ద పని ఉండదు అధ్యక్ష. ఆ డబ్బులతోనే అభివృద్ధి చేయొచ్చు అధ్యక్ష. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గ్రేటర్ దాని మీద కూడా పోయిన సెషన్లో క్వశ్చన్ అడిగినా ఆ రోజు చేస్తామని చెప్పారు, కానీ అటు గన్నవరం సైడ్ గ్రేనరీ లేదు అధ్యక్ష. ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ జంక్షన్ వైపు. అలాగే ఈ పక్క కూడా 45,000 చదరపు మీటర్లు ఉంది, ఇంకో 45,000 చదరపు మీటర్లు వేస్తామని చెప్పారు, కానీ దాని మీద అతిగతి లేదు అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ లాగా మన ఎయిర్పోర్ట్ కూడా బాగుండాలంటే అర్జెంటుగా గ్రేనరీ మీద దృష్టి సారించాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.